వేసినా సరే అందరూ కూడా చమక్కులా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చూస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష, నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది. నేను చెప్పుకోకర్లా, నువ్వు చేసే చిన్న పాత్రని పెద్ద పాత్ర సరే, నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్, నీ యొక్క హావభావాలు, నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది. సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు, అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏమి లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగ అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీల్ ఎన్నొచ్చా సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే, మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు, అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివేట్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, బట్ వాటిని అధిగమించేలాగా వస్తుంది, మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయగలం. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చేది. I can see that you have turned your challenges and hurdles in life as success stories and into success stories. And CBN gar journey or Chiranjeevi gar journey, I'm sure it's not easy. Kani prati okka mettu paikeltu unte, when we come out from those struggles and when we take those learnings, we create a legacy for ourselves, sir. So I'm truly honored to share this opportunity for both of you, and I'm sure everyone in the room will resonate with me. So thank you so much for giving me this lovely opportunity. Thank you, Amma. Wind up chesna. Right. నేను ఒక అంటే ప్లీజ్ క్షమించాలి, ఈ రోజున ఒక చక్కటి సభ, ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని, దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచివ్వాలని, మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కటి పుస్తకం రాసింది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం. దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ, అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం, పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, రాక్షసుల ముష్కరుల వాళ్ళ అకృత్యం, బలైపోయారు ఎంతోమంది, 28-29 మంది. ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక 2 యువకులు వాళ్ళకి బలైపోయారు. అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ తెనాలి అనుకుంటా, ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఆ కుటుంబం 50 మందికి అలాగే
ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండోలెన్సెస్ని సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది సందర్భం కాదో తెలియదు కానీ మనసు కలిచివేస్తుంది. ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. నేను రావటానికి ముందు మీరు ఏమైనా సంతాపాన్ని తెలిపారమ్మా? సార్ ఏంటి సార్? సంతాపాన్ని తెలియజేశారు ఇంతకుముందు? లేదు సార్. సో వారి సమక్షంలో ఒక 2 నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన నివాళులు అర్పిద్దాం. Thank you so much, sir. CBN, sir, any last words from your side? Any last words from your side, sir? ఒక్క నిమిషం. ఇప్పుడు శరణ్ గారు అయితే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి Thank వస్తుంది. you so much, sir. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, కుండేవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలో పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్న